హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మంచి హెల్తీ రెసిపీ అయితే తయారు చేశానండి. పుదీనా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. చూడండి అసలు ఎంత బాగుందో, టేస్ట్ కలర్ఫుల్గా ఉందండి. చూడడానికి కూడా స్మెల్ కూడా చాలా బాగుందండి, పుదీనా స్మెల్. ఓకే అండి, ప్రాసెస్ చూపిస్తున్నాను. 1 బై 1 చూసేసేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అబ్బా. ఓకే అండి, ముందుగా అయితే ఇక్కడ ఒక బౌల్లో రైస్ అయితే తీసుకున్నానండి. ఇక్కడైతే ఒక గుప్పెడంత పుదీనాని వాటర్లో బాగా క్లీన్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒక 4-5 పచ్చిమిర్చిని వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మిక్సీకి అయితే పట్టుకున్నానండి. ఓకే అండి, ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకోవాలండి. ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేయడంగానే మనము పల్లీలు, మినప్పప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చిని వేసుకోవాలండి. నేనైతే కొన్ని క్వాంటిటీ ఎక్కువ వేస్తున్నానండి. పల్లీలు, మినప్పప్పు అంటే అవి తినేటప్పుడు పంటి కింద పడితే టేస్ట్ చాలా బాగుంటుందండి. అందుకని పల్లీలు, మినప్పప్పు ఎక్కువ వేసుకున్నాను. ఓకే అండి, బాగా వేగాయి. వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా పట్టుకున్న పుదీనా జ్యూస్ని వేసుకోవాలండి. అదేనండి పుదీనా పేస్ట్ని. ఓకే అండి, బాగా కలుపుకుంటూ ఉండాలండి. అడుగంటకుండా మనం వేసిన వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు, పుదీనా రైస్ అనేది బాగా చిక్కబడే వరకు కలుపుకుంటూనే ఉండాలండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. 1 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. అసలు టేస్ట్ చాలా బాగుందండి, హెల్త్కి కూడా చాలా మంచిది. మనం ఏం చేస్తామంటే నైట్ మిగిలిన అన్నం చల్లగా అయిపోద్ది కదండి, తినలేకపోతున్నాం. సో అలాంటప్పుడు ఏం చేసుకోవాలంటే ఇలాగానే చేసుకొని తింటే టేస్ట్ బాగుంటుంది. ఆ అన్నం అనేది వేస్ట్ అవ్వకుండా కూడా ఉంటుందండి. ఓకే అండి, ఇక్కడైతే పసుపు అయితే వేసుకున్నానండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. ఓకే అండి, దగ్గర పడే వరకు బాగా కలుపుకోవాలండి. చూడండి బాగా దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు రైస్ వేసుకోవాలండి. ఓకే అండి, నేను కూడా ఇక్కడ నైట్ మిగిలిన అన్నంతోనే చేస్తున్నానండి మధ్యాహ్నం లంచ్లోకి. టేస్ట్ అయితే చాలా బాగుందండి అసలు. ఓకే అండి, ఇప్పుడు మొత్తం అయితే బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు నిమ్మకాయ ఉంటే ఒక నిమ్మకాయనైనా పిండుకోవచ్చండి. నా దగ్గర నిమ్మకాయ అయితే లేదండి, అందుకని నేను కొద్దిగా ఒక బౌల్లోకి నిమ్మప్పు అనేది నానేసుకొని వేస్తున్నానండి. అది కూడా చాలా పుల్లగా ఉంటుందండి. నిమ్మకాయ వేసినంత టేస్ట్ వస్తుందండి. ఇవి మనకి ఎక్కడైనా సరే బయట కిరాణా స్టోర్లలో అవైలబుల్గా ఉంటుందండి. ఓకే అండి, ఇక్కడైతే బాగా కలుపుకున్నానండి. ఒక 5 నిమిషాల పాటు కలుపుకుంటూనే ఉండాలి. ఇదిగోండి నిమ్మప్పు అంటే ఇలా ఉంటుందండి, లావుగా ఉంటుందండి. మనకు చక్కెర లావు ఎలా ఉంటుందో సేమ్ చక్కెరలాగే ఉంటుందండి. అయితే చాలా పుల్లగా ఉంటుందండి. మనం కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది. వాటర్లో ముందుగా నానబెట్టేసుకోవాలండి అది. ఓకే అండి, ఇక్కడైతే స్టవ్ అయితే బంద్ చేద్దామండి. పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుందామండి. చూడండి అసలు ఎంత బాగుందో. పల్లీలు, మినప్పప్పు అవి బాగా కనిపిస్తున్నాయండి రైస్లో. ఓకే అండి, ఇప్పుడైతే పైన కొద్దిగా గార్నిష్కి పుదీనా ఆకులు అయితే వేసుకుందామండి. వేడి వేడి పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.